టెక్నికల్ పాయింట్స్‌ని అడ్డం పెట్టుకొని ముందుకెళ్తున్నారు. అంతకు మించి ఏం లేదు. ప్రాక్టికల్‌గా అప్పుడు విచారణ చేసినటువంటి సీబీఐ ఇచ్చినటువంటి లెక్క ఏంటయ్యా అంటే ఇది సుప్రీంకోర్టుకి గాని వీళ్ళకి ఇచ్చినటువంటి నివేదిక వీళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వచ్చినటువంటి ట్యాంకర్లు ఫస్టు తిరస్కరణకు గురైనయి. అయ్యే ట్యాంకర్లు మళ్ళీ వేరే పేరుతో మళ్ళీ వచ్చినాయి. అవి యాక్సెప్టబుల్ అయినాయి. ఆ యాక్సెప్టబుల్ అయిన వాటితో కలిపినటువంటి లడ్డూలు చేశారు. కల్తీ జరిగింది. బట్ ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది. అయితే ఇది మైనస్ కాకుండా వీళ్ళు తెలివిగా చేసినటువంటి పని ఏంటంటే అంతకుముందు 5 ఏళ్లలో కల్తీ జరిగింది అన్నటువంటి పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాని మీద నా జగన్ తినేశాడు, లేకపోతే సుబ్బారెడ్డి, లేకపోతే ధర్మారెడ్డి అని చెప్పుకొచ్చారు. దానికి ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి టెక్నికల్ రీజన్ ఏంటి అంటే నెయ్యి తీసుకోవడంలో నిబంధనలు మార్చారు. ఏది పాడి లేనటువంటి సంస్థల దగ్గర కూడా తీసుకున్నారు. అంటే గేదెలు ఆవులు లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకోవడానికి అనుమతించారు అన్నటువంటిదే వీళ్ళు చేసేటటువంటి అభియోగం. వాస్తవంగా అప్పుడు జరిగింది ఏంటి, నెయ్యి సరఫరాకి పెద్ద క్రైసిస్ వచ్చింది. ఆ టైంలో నెయ్యి సరఫరా జరగట్లేదు. ఏదైతే టెండర్లు తీసుకున్నటువంటి వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా టెండర్ తీసుకున్నటువంటి నందిని పూర్తిగా సప్లై చేయలేకపోతుందని వైష్ణవి ఇచ్చింది, లేకపోతే సంఘం ఇస్తుంది కదా. మరి ముందు ఒప్పందంలో లేదు కదా. అది ఎందుకు ఇస్తున్నారు అంటే అట్లాగే ఆ రోజున కూడా జరిగింది. జరిగినప్పుడు ఏం చేశారు, ఆల్టర్నేటివ్కి కావాలంటేనేమో ఈ రూల్స్ కుదరవని చెప్పేసి రూల్స్ని మార్చారు. ఎవరు చేశారా పని, ఉద్యోగులు చెప్పారు. అయ్యా ఇట్లాగా బల్క్గా కొనాలంటేనేమో ఆ బల్క్గా ప్రొడ్యూస్ చేసే సంస్థలు ఇవ్వలేమంటున్నాయి, మిగతా వాళ్ళ దగ్గర కొనాలంటేనేమో మన దగ్గర రూల్స్ ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు అప్పుడు ప్రొక్యూర్మెంట్ కమిటీలో